శ్రీకాకుళంకి సంబంధించి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఏదైతే మనకుందో దానికి సంబంధించి ఈ ట్రాఫిక్ రూట్స్, పార్కింగ్ ప్లేసెస్, ఈ క్యూ లైన్స్ దీనికి సంబంధించి ఒకసారి మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ క్రౌడ్ పెరుగుతారు, అట్లీస్ట్ 30-40% పెరుగుతారని ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ప్రిపేర్ అవుతున్నాం. గార సైడ్ నుంచి వచ్చినప్పుడు ఒప్పంగి జంక్షన్ దాటిన తర్వాత ఆ గార మెయిన్ రోడ్లో పార్కింగ్ ఉంటుంది. నరసన్నపేట సైడ్ నుంచి, కాశీబుగ్గ సైడ్ నుంచి లేదా గార సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ అక్కడికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి డైవర్షన్ పాయింట్స్ అన్ని మనం హైవే వైపు నుంచి ఇవ్వడం జరిగింది. NH16 మనకి ఇవన్నీ ఏంటంటే కాశీబుగ్గ, నరసన్నపేట, టెక్కలి ఇక్కడ నుంచి వస్తున్న రెగ్యులర్ ట్రాఫిక్ ప్లస్ ఆర్టీసీ బస్సెస్ అన్నీ ఎటువైపు నుంచి ఆర్టీసీ బస్సెస్ వచ్చినా కూడా అన్నీ కూడా అటే తీసుకొని వెళ్తాం మనము. అంపోల్ జంక్షన్ ఏదైతే ఉందో అటు సైడ్ నుంచి జైల్ రోడ్ నుంచి అట్లా ఇవ్వడం జరిగింది. దీనికోసం మనం ఆర్టీసీ తోటి కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు, మనము మాట్లాడుతున్నాము. స్పెషల్ బస్సెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది. అన్ని బస్సెస్ను కూడా మనకి అదే రూట్లో తీసుకొని వచ్చి ఆ జంక్షన్ దగ్గర చేస్తాము. మనకు అక్కడ నుంచి క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ 500 మీటర్స్. మిల్ జంక్షన్ దగ్గర నుంచి సిటీ నుంచి వచ్చే ట్రాఫిక్, రెగ్యులర్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ప్లస్ ఆమ్దాల వలస సైడ్, జేఆర్పురం, హెచ్ఎల్ ఇటు సైడ్ నుంచి వస్తున్న ట్రాఫిక్, వైజాగ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ మొత్తాన్ని కూడా మనం మిల్ జంక్షన్ నుంచి 80 ఫీట్ రోడ్డుకి పంపించి అక్కడ నుంచి లోపలికి మన కాలనీ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టామో అక్కడ వరకు తీసుకొని వెళ్తాము. అక్కడ 4-వీలర్ 2-వీలర్ పార్కింగ్ అన్నీ అక్కడే ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాగానే. రాజీపేట రోడ్లో నుంచి వస్తే మనకి టెంపుల్కి ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ ఉందో దాని బ్యాక్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఒకటి ఇచ్చాము. కేసు ఇక్కడ ఏదైనా జామ్ అయినా కూడా లేదా అదర్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ని కూడా అక్కడ నుంచి మనకి క్యూ లైన్ ఎంట్రీ ఒక 600 మీటర్స్ ఉంటుంది. 500 to 600 మీటర్స్ ఉంటుంది. అంటే దారిలోనే టికెట్ తీసుకోవచ్చు, వెళ్ళి డైరెక్ట్గా క్యూ లైన్లో ఎంటర్ అవ్వచ్చు వాళ్ళు. ఇది ఫ్రీ లైన్ 100 లైన్కి సంబంధించింది. సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఒకే దగ్గర రావాలనుకోకుండా మనకి ఎక్కడైతే 2 చోట్ల ఎంట్రీ పాయింట్స్ ఇచ్చాము మనం 100కి ఫ్రీకి 2 చోట్ల ఇచ్చాము. ఒకటి ఒప్పంగి జంక్షన్ సైడ్ ఇచ్చాము, 2 మనకి ఆ మున్సిపల్ స్కూల్ ఏదైతే ఉందో అటు సైడ్ లాస్ట్ ఇయర్ లాగానే ఎంట్రీ ఇచ్చాము. సో ఆ 2 ప్లేసులకి రావచ్చు. ఈ 2 ప్లేసులకి అప్రోచ్ అవ్వడానికి మనకు 3 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. రెగ్యులర్ ట్రాఫిక్ ఏ సౌత్ నుంచి వస్తుందో మొత్తం సిటీలో నుంచి లోపలికి తీసుకుంటాం, నార్త్ నుంచి వస్తున్నది మొత్తం అక్కడ తీసుకుంటాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సెస్ ఎటు సైడ్ నుంచి వచ్చినా కూడా టెంపుల్కి ఏవైతే స్పెషల్ బస్సెస్ రన్ అవుతున్నాం అంటే రెగ్యులర్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చే ట్రాఫిక్ కాకుండా టెంపుల్కి తీసుకుంటున్నవి మాత్రం మనం ఒప్పంగి జంక్షన్ దగ్గరికి తీసుకుంటాము. మిల్లి జంక్షన్ దగ్గర నుంచి గార రోడ్డు ఆర్చ్ వరకు ఏదైతే ఉందో అండ్ ఒప్పంగి జంక్షన్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లోకి ఎటువంటి ట్రాఫిక్ని అలో చేయం. ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ అండ్ సర్వీస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అలో చేస్తాం. దర్శనానికి సంబంధించి క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్స్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. దాన్ని ఈసారి ఏం చేసామంటే లైన్స్ 3 చేసాం. అంటే ఫ్రీ లైన్స్ 2 పెట్టి 100 లైన్ 1 పెట్టాము. సో దట్ మనకి ఏంటంటే లోపల లాస్ట్ ఇయర్ ర్యాంప్స్ 2 వేసాం, ఈసారి 3 కానీ 4 ర్యాంప్స్ వేయమని చెప్పాము. 3 అయితే కంఫర్టబుల్గా వస్తున్నాయి. 4వది పాసిబిలిటీ ఉందా లేదనేది ఇంజనీర్స్ చెక్ చేస్తున్నారు మనకి. దాని ప్రకారం అది చేయడం జరుగుతుంది. ఇయర్ అయితే ఒకటే రన్ చేసాము, ఈసారి 3 కానీ 4 కానీ రన్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా తక్కువ టైం తోటి దర్శనం కంప్లీట్ అవుతుంది. 100% అది ఎవరైతే 100 రూపీస్ లైన్లో కానీ ఫ్రీ లైన్లో కానీ వస్తున్నారో మా టార్గెట్ ఏంటంటే 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం చేసి పంపించేసేయాలి. ఈసారి టార్గెట్ ఏంటంటే ఫ్రీ లైన్ 100 రూపీస్ లైన్లో 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపల దర్శనానికి వెళ్ళాలనేది టార్గెట్గా పెట్టుకొని పని చేస్తున్నారు ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా. టెంపుల్ లోపల కూడా అవి 2 సపరేట్ లైన్స్ కానీ రన్ చేస్తున్నాం. ఎక్కడ డోనార్స్ కానీ 500 రూపీస్ అభిషేకంకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళిద్దరిని ఎక్కడ కలవడం ఉండదు. వాళ్ళ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అది డోనార్స్ కావచ్చు, 500 రూపీస్ అభిషేకం వాళ్ళు కావచ్చు, కంప్లీట్గా సపరేట్ లైన్స్ ఉంటాయి. ఎక్కడ వాళ్ళు వేరే వాళ్ళతో కలవడము ఉండదు. వీఐపీ కూడా ఫ్రీగా సపరేట్ లైన్లో వెళ్తారు. వాళ్ళకి ఉత్తర ద్వారం నుంచి మనం దర్శనానికి తీసుకొని వెళ్ళి ఆ గర్భగుడి దగ్గర వాళ్ళకి దర్శనం చేయించుకుని ఉత్తర ద్వారం నుంచి ఎగ్జిట్ ఇస్తున్నాం. వాళ్ళకి నెంబర్ ఆఫ్ టికెట్ కౌంటర్స్ పెంచుతున్నాము. అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా అవన్నీ వర్కౌట్ చేశారు. కలెక్టర్ గారు ఆల్రెడీ వర్కౌట్ చేశారు. దాంతోపాటుగా ఇప్పటి నుంచి ఆల్రెడీ మనకు ఆన్లైన్ టికెట్ సేల్ కూడా స్టార్ట్ అయింది. సో పబ్లిక్ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ మీరు దయచేసి వచ్చేటప్పుడు మాత్రం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే దయచేసి ఫిజికల్గా కాపీని ప్రింట్ తీసుకోరండి. ఎందుకంటే అక్కడ మిషన్లో స్కాన్ చేయవలసి ఉంటుంది. ఆ స్కాన్ చేసేటప్పుడు ఒకవేళ ఫోన్లో స్కాన్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి ఫిజికల్ కాపీ కంపల్సరీ. 4 పాసెస్ ఇస్తున్నారు. అది ఒక పాస్ పైన 1 పర్సన్. అంటే ఇంతకుముందు 24కి ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పాస్ ఇచ్చేసి 4-5 మందిని రమ్మని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక డోనార్కి 4 సపరేట్ పాసులు ఇస్తున్నాం, 4 రావచ్చు. అంటే ఒక పాస్ పైన ఒకరే, బట్ 4 పాసులు ఇస్తున్నాం. డోనార్స్కి అందరికి కూడా ఇస్తున్నారు. సో అది ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళకి సపరేట్ క్యూ లైనే ఉంటుంది. సో క్యూ లైన్ వేరే వాళ్ళతో మెర్జ్ చేయడం కానీ అది కూడా లేదు, ఎక్కడ అది ఏం లేదు.